చేస్తారన్నా. అందరికీ జై భీమ్. జై భీమ్. నా పేరు హరిప్రసాద్, బహుజన్ సమాజ్ పార్టీ అనంతపూర్ జిల్లా అడ్వైజరీ కమిటీ మెంబర్. ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏమంటే, అనంతపూర్ జిల్లా బార్డర్ అయిన రాయదుర్గ ప్రాంతంలో కల్తీ కళ్ళు విషయంపై ఈ యొక్క నిశ్శబ్ద ముప్పు అంటే చేప కింద నీరులాగా ప్రజల ప్రాణాన్ని తీస్తున్న ఈ కల్తీ కళ్ళుపై ఈ మీడియా సమావేశము బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది. కనీసం మీడియా ద్వారా అయినా మీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి జరుగుతున్న ముప్పుని తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఈరోజు మేము ఈ మీడియా ద్వారా ఈ కల్తీ విషయం గురించి తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా ఒక రాష్ట్ర మన కర్ణాటక రాష్ట్రమైన ఒక ఎమ్మెల్యే గారు కర్ణాటక అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ బార్డర్ నుంచి వస్తున్న కల్తీ కళ్ళు ద్వారా మా యువత, లేబరు, కార్మికులు చనిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, దీన్ని మీరు కట్టడి చేయండి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి లేఖ రాశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలని ఈ మీడియా సమాచారం ద్వారా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యవస్థలు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలవో అలాంటి వ్యవస్థలు వీటి వెనుక ఉండి ఇలాంటి కల్తీ కళ్ళుని వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటే, దానికి వీరు మద్దతు తెలుపుతున్నారంటే ఇది చాలా సిగ్గుచేటు చర్య. అంతేకాకుండా ఎక్సైజ్ శాఖ వారు ఏం చేస్తున్నట్లు, కర్ణాటక అసిస్టెంట్ కెమికల్ ల్యాబ్ రిపోర్టు నుంచి పక్కాగా 1 లీటర్ కల్తీ కళ్ళులో 2.44 దాదాపుగా క్లోరికల్ హైడ్రేట్ కలిసి ఉందని 5 టైమ్స్ అది ల్యాబ్కు పంపిస్తే 5 టైమ్స్ అదే రిపోర్ట్ వచ్చింది కల్తీ కళ్ళు. ఇది చాలా ప్రమాదకరమైనది, మనిషి ప్రాణానికి అని తేల్చినారు. కాబట్టి ఈ యొక్క ముప్పుని, ఈ యొక్క దారుణమైన పరిస్థితిని మీడియా ద్వారా ప్రభుత్వాలు తెలుసుకొని వీటి మీద విచారణ జరిపి ఈ యొక్క కల్తీ కళ్ళుని అరికట్ట చేయాలని ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. జై భీమ్. ఫాలో చేయొచ్చు.